హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మటన్ తలకాయ కూరను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ మటన్ తలకాయ కూరలో మజిల్ రిపేర్ చేయడానికి ప్రోటీన్స్, విటమిన్స్, బోన్ హెల్త్ని ఇంప్రూవ్ చేయడానికి మినరల్స్, ఇలా ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ మటన్ తలకాయ కూరను తయారు చేసుకోవడం కోసం ముందుగా 1 కేజీ మటన్ తలకాయను తీసుకోవాలి. దీన్ని వాష్ చేసుకోవడం కోసం ఒక మీడియం సైజ్ ఉల్లిపాయను ఇందులో వేసి నీళ్లను వేసి ఈ విధంగా బాగా కలుపుతూ దీన్ని వాష్ చేసుకోవాలి. ఇలా ఒక 2 టైమ్స్ దీన్ని బాగా వాష్ చేసుకొని ఈ మటన్ని కుక్కర్లో వేసి రుచికి సరిపడంత ఉప్పు, 2 లవంగాలు, 1 టీ స్పూన్ పసుపు, నీళ్లను వేసి 10 విజిల్లు వచ్చేంత వరకు హై ఫ్లేమ్లో దీన్ని ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సర్ గ్రైండర్లో 1 టేబుల్ స్పూన్ ధనియాలు, చిన్న జాజికాయ ముక్క, దాల్చిన చెక్క, వెల్లుల్లి, ఒక యాలకు, 4 లవంగాలు వేసి ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. మటన్ అనేది ఇప్పుడు బాగా ఉడికింది. ఇప్పుడు కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దానికోసం ఒక కడాయిలో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్, మీడియం సైజ్ ఉల్లిపాయను కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఉల్లిపాయ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ పసుపు, 1.5 టేబుల్ స్పూన్ మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్, 1 టేబుల్ స్పూన్ కారం వేసి ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు మనం ఉడికించిన మటన్ని వాటర్తో సపరేట్ చేసి పీసెస్ ఒకటి ఇందులో వేసుకుందాం. ఇలా వేసుకున్న తర్వాత దీన్ని మొత్తం కలిసిపోయేటట్టుగా కలుపుకొని 2 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో మగ్గనివ్వండి. ఈ కర్రీలో కారం అనేది తక్కువగానే పడుతుంది. ఇప్పుడు మటన్ బాయిల్ చేసిన నీళ్లను ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. మీకు గ్రేవీ ఎక్కువ కావాలి అనుకుంటే మరి కొంచెం వాటర్ అన్న వేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మీడియం ఫ్లేమ్లో 5 నిమిషాల వరకు బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొత్తిమీరను వేసుకుందాం. ఇలా కొత్తిమీరను వేసి ఒకసారి కలుపుకుంటే అంతే. ఎంతో టేస్టీ రాగి ముద్దలోకి, రోటీలోకి, రైస్లోకి ఎంతో టేస్టీగా ఉండే మటన్ తలకాయ కూర రెడీ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.